నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ పసుపు బోర్డుకు చైర్మన్ను ప్రకటించారు. కానీ అసలు బోర్డు కార్యాలయం మాత్రం ఇంకా ఏర్పాటు చేయలేదు. 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన 3 రోజులకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి ముందడుగు పడలేదు. హడావిడిగా ఇప్పుడు రాజకీయ పదవిగా పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా ప్రకటించారు. అసలు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. అలాంటిదేమీ జరిగినట్లుగా స్పష్టత లేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలగబోతున్నాయని బీజేపీ నేతలు ఊరిస్తున్నారు. పసుపు ఉత్పత్తుల ధరను బోర్డు నిర్ణయిస్తుంది. పసుపు దిగుబడి ఎక్కువైనా గిట్టుబాటు ధర రాదనే బాధే ఉండదు. పసుపు బోర్డే రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీల్లో ఉంచుతుందని చెబుతున్నారు. బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాకింగ్ తో పాటు జాతీయంగా అంతర్జాతీయ ఎగుమతులను చేసే అవకాశం ఉందని, ఏటా పసుపు బోర్డుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని చెబుతున్నారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమా ఉంటుందని బోర్డు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇవన్నీ పసుపు బోర్డు వల్ల కలిగే ప్రయోజనాలే. కానీ అసలు వ్యవస్థే లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారన్నది ఇక్కడ ఎవరికీ సమాధానం లభించని ప్రశ్న. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎంతో వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నేషనల్ టర్మరిక్ కౌన్సిల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఔషధాల శాఖ, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ, వాణిజ్యం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల నిపుణులు ఉంటారు. అలాగే పసుపు రైతుల ప్రతినిధులు, పసుపు ఎగుమతిదారులు, 3 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇందులో సభ్యులు. రాష్ట్రాల ప్రాతినిధ్యం ప్రతి సంవత్సరం మారుతుంది. ఈ బోర్డులో ఒక చైర్మన్, సెక్రటరీ కూడా ఉంటారు. కేంద్ర వాణిజ్య శాఖ బోర్డు కార్యదర్శి పదవిని ఎంపిక చేస్తుంది. ప్రస్తుతానికి ఒక్క చైర్మన్ను మాత్రమే నియమించారు. మిగతా వ్యవస్థ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన రాలేదు. జాతీయ పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు ఇతర ప్రభుత్వ సంస్థల సహకారంతో పనిచేస్తుంది. పసుపు ఉత్పత్తుల సంప్రదాయ పరిజ్ఞానంతో పాటు పరిశోధన, అభివృద్ధి ద్వారా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయటానికి, వాటిని కొత్త అంతర్జాతీయ మార్కెట్లకు అందించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, ఎగుమతిదారు మరియు వినియోగదారు. భారతదేశం సంవత్సరానికి 11 లక్షల టన్నులకు పైగా పసుపును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో భారతదేశం వాటా 75%. తెలంగాణలో పసుపును ఎక్కువగా పండిస్తారు. దేశంలో పసుపులో 30కి పైగా రకాలు ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు ప్రధాన పసుపు పండించే రాష్ట్రాలు. గతంలో పసుపు బోర్డు కోసం రైతులు ఉద్యమించారు. వారణాసిలో నామినేషన్లు కూడా వేశారు. నిజామాబాద్లో వందల మంది నామినేషన్లు వేశారు. చివరికి ఎంపీగా గెలవడానికి ధర్మపురి అరవింద్ బాండ్ రాసిచ్చారు. తర్వాత స్పైసెస్ బోర్డులో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అదే బోర్డు అన్నారు. కానీ రైతుల ఆగ్రహం పెరిగిపోయేసరికి బోర్డు ఏర్పాటు చేశారు. కానీ అధికారికంగా ఉనికిలోకి తీసుకురాకపోతే పసుపు రైతులకు ద్రోహం చేసినట్లే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.